హాయ్ మాస్టర్స్, ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతి నెల మన ఛానల్లోని అమావాస్య ధ్యానం, పౌర్ణమి ధ్యానం జరుగుతుంది మాస్టర్స్. ఈ రోజు మన చేత అమావాస్య ధ్యానం చేయించడానికి సీనియర్ పీరుడు మాస్టర్ గారైన త్రివేణి మేడం అనంతపురం నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈ రోజు మేడం చేయించబోయే ధ్యానం శ్వాస రహస్యాలలో కర్మ క్లీనింగ్ అని గొప్ప ఆత్మజ్ఞానాన్ని అందించడానికి, ఈ కర్మ క్లీనింగ్ చేయించడానికి, ధ్యానం చేయించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. మేడం వేలకు వేల ధన్యవాదాలు మేడం, మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ముఖ్యంగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గురువు గారి యొక్క దంపతులకు, వారి పిల్లలకు, వాళ్ళ కుటుంబానికి వేలకు వేల ధన్యవాదాలు, ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, నా పరిచయం చెప్తాను. నా పేరు త్రివేణి. వినిపిస్తాను మేడం? వాయిస్ క్లియర్ ఉంది కదా? నా పేరు త్రివేణి, మాది అనంతపురం మాస్టర్స్. మేము వచ్చి 2010లో ధ్యానంలోకి వచ్చిన. నేను హెల్త్ పర్పస్ మీదనే ధ్యానంలోకి వచ్చాను. నాకు నేనుగా వచ్చాను, ఎవ్వరు పరిచయం చేయలేదు, ఎవరి నుంచి నేను రాలేదు. నాకు కొంచెం థైరాయిడ్ ప్రాబ్లం రావడంతో మెడిసిన్ అనేది వర్క్ చేయక కొద్దిగా బాగా సఫర్ కావడంతో దానిని ఎలా క్లీన్ చేసుకోవాలా అనేది నాకు మదన పడిండేది. అప్పటికి నేను ధ్యానంలో లేను, కానీ నేను పెళ్లి కాకముందు, పెళ్ళైనాక కూడా బాగా పూజలు చేసేదాన్ని. పూజ అంతా అయిపోయినాక కళ్ళు మూసుకొని కూర్చునేదాన్ని. దాన్ని ధ్యానం అంటారనేది నాకు తెలీదు, కానీ నేను ధ్యానం చేసేదాన్ని, నాకు తెలీదు. ధ్యానంలోకి వచ్చినాక నాకు అర్థమైంది, నేను తెలియకుండానే నేను ధ్యానం చేశాను అన్నది. అలా నేను పూజలు అలా చేసేదాన్ని. నాకు పెళ్ళి అయినాక డైలీ లలితా సహస్రనామం చదివేదాన్ని నేను. మా ఊర్లో లలితమ్మ వారు ప్రతిష్ట, తర్వాత ఆంజనేయ స్వామి, దత్తాత్రేయుడు అందరి ప్రతిష్టలు జరుగుతా అంటే అక్కడికి వెళ్ళి వాళ్ళకి అయినా సహాయం చేసేదాన్ని. పూజార్లకు, హోమం చేసే వాళ్లకు అందరికి హెల్ప్ చేసేదాన్ని. అలా ప్రతిష్ట అయినాక రోజు 41 రోజు లలితా సహస్రనామం మహిషాసురమర్దిని చదవాలి అని చెప్పారనమాట పూజారులు వాళ్ళు. సరే అని కొంతమంది, అప్పుడు మాది పల్లెటూరు, ఒక 2-3 ఇండ్లు మాత్రమే ఇలా చదవగలిగే వాళ్ళు, మిగతా వాళ్ళందరికీ అంత జ్ఞానం ఉండేది కాదు. అలా చదివే వాళ్ళము. ఆ తర్వాత నాకు పెళ్ళైనాక అమ్మవారి దగ్గర కూర్చొని లలిత చదువుతా అంటే అంతా అయిపోయినాక కళ్ళు మూసుకొని కూర్చోంటే అప్పుడు అమ్మవారు ప్రత్యక్షమయ్యి కళ్ళకు బాగా కనిపించింది బయటకి. అమ్మవారు ప్రత్యక్షమై నేను పుడుతున్నాను అని చెప్పింది ఆమె. అంటే సరే అని చెప్పేసి నాకు నేను అలా ఒప్పుకున్నాను. అమ్మవారు నేను పుడతానంటే హ్యాపీ, నాకు అమ్మాయి అబ్బాయి అన్నది నాకు అవసరం లేదు అక్కడ. అలా అయ్యి అమ్మాయిని నేను స్వీకరించాను ఇంట్లో. ఆ తర్వాత ఒక 2 months కన్సీవ్ అయ్యా నేను. అప్పుడు ఇంట్లో మా వారికి, ఇంట్లో అత్తమ్మ వాళ్ళకి అందరికి చెప్పాను, నాకు ఇలా అమ్మవారు కనిపించి ఇలా చెప్పింది, నాకు అమ్మాయే పుడుతుంది అని చెప్పాను. నాకు హెల్త్ అనేది ఎటువంటి ఇబ్బంది లేదప్పుడు. మెడిసిన్ కూడా ఏ రకమైన మెడిసిన్ పడలేదు నాకు, అంటే లోపల అమ్మవారు ఉంది కదా, అందుకని చెప్పేసి ఏ మెడిసిన్ నాకు పడలేదన్నమాట. 5th month రాగానే అత్తమ్మ వాళ్ళు శ్రీమంతం చేశారు ఇంటికి వచ్చి. అయిపోయి వెళ్ళిపోయినాక ఒక 1 weekకు మాది పాత ఇల్లు, పల్లెటూరు, పెద్ద ఇల్లు అనమాట. చాలా చాలా పెద్ద ఇల్లు మాది, అమ్మ వాళ్ళది. అట్లా నాగుపాము చాలా పెద్దది, అంటే మన బారుడితో ఒక 3-4 బార్లు ఉంటుంది, అలా అంత పెద్దటి పాము అనమాట. ఆ పాము పైన తిరుగుతా ఉంది. ఎలా వచ్చిందో లోపలికి వచ్చింది. నేను నిండు మనిషి, ప్రెగ్నెంట్, ఇంకా అది వెళ్ళదు ఇప్పుడే అని అందరు చెప్పేశారు. అయితే సరే అని చెప్పేసి ప్రెగ్నెంట్ డెలివరీ అయిపోయిన పాప పుట్టింది. మెడిసిన్ ఏమి పడలేదు. డాక్టర్ ఒకటే చెప్పింది, మీలాంటి వాళ్ళు ఒక 1000 మందిలో ఒక కేసు వస్తుంది మేడం, మీకు మెడిసిన్ పడదు, ఏమి వద్దు, అవసరమే లేదు మీకు అని ఒకటి ఇచ్చింది అంతే, కానీ అది కూడా నీకు అవసరమైతే వేసుకో, లేకుంటే లేదు అనేవాళ్ళు అనమాట.
అలా 2 సార్లే నేను టెస్టింగ్‌కే వెళ్ళలేదు అసలనమాట. ఫస్ట్ కన్సీవ్ అయినంక ఒకసారి టెస్ట్‌కెళ్ళాను. 7థ్ మంత్‌లో మా వారు ఒకసారి బేబీ ఎలా ఉందో అని చెప్పి వాళ్ళు తీసుకెళ్లారనమాట. వాళ్ళు తీసుకెళ్ళి చెకప్ చేయిచ్చారు అంతే అన్నమాట. ఒకేసారి నేను డెలివరీకి వెళ్ళాననమాట. మేడం ఏమో "అవసరం లేదమ్మా, ఏదన్నా అవసరం ఉంటే నాకు కాల్ చేయండి" అన్నారు. అత్తగారు ఊరైతే అనంతపురే. అమ్మగారు ఊరొచ్చేసి దగ్గర ఒక 30 కిలోమీటర్స్‌లో పల్లెటూరు అన్నమాట మాది. అలా ఏమన్నా అవసరమైతే కాల్ చేయమ్మా అనేవాళ్ళు. అలా తర్వాత డెలివరీ అయిపోయాను. డెలివరీ సిజేరియన్ జరిగింది. రీ రీసెంట్‌గా మేడం వచ్చి నార్మల్ అవుతారు మీరు అని చెప్పారు. కానీ కొంచెం భయంతోటి ఇంకొక 1 ఒక 2, 3 అవర్స్ జరగాల్సిండేది. తను మేడము భయపెట్టిచ్చడము, వాళ్ళు డబ్బులకు అలా సా ఆశపడడంతో మా వారు వాళ్ళు భయపడి సిజేరియన్ చేయిచ్చారనమాట. ఆ తర్వాత పాప ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్ కానీ, హ్మ్, బై బర్త్‌లో ఏం లేదు. చాలా బాగా వచ్చింది అమ్మాయన్నమాట. అయితే అప్పుడు నేను ఒక హ్మ్. ఒక పండితుడిని అడిగాననమాట. అమ్మాయి పుట్టింది. నేనేమో నా నమ్మకము. ఏమి లలిత అమ్మవారు పుట్టిందని నా నమ్మకం. మరి బయట ప్రపంచానికి ఎలా తెలుస్తుంది? వాళ్ళకా జ్ఞానం అనేది ఎలా అందించాలి? రుజువేంటి అని అడిగా నేను. అంటే రుజువు కావాలి కదా! హ్మ్. ట్రూత్ ఉండాలనమాట. ఉంటేనే నిజం నమ్ముతారు. ఇప్పుడు మనమంటే పూజలో, ధ్యానంలో, భక్తి మార్గంలో ఉన్నవాళ్ళు నమ్ముతారు. కానీ వాళ్ళు నమ్మరనమాట. అప్పుడు అడిగాను. అడిగితే అప్పుడు వాళ్ళు ఎడమ తోడ మీద ఇలాంటి పెద్ద పుట్టుమచ్చ ఉంటుంది మేడం. అలా ఉన్నవాళ్ళు అమ్మవారి అనుగ్రహంతో పుట్టిన వాళ్ళే అలా వస్తుంది, అందరికి రాదు అన్నారు. పాప పుట్టడము, మాకు ఆస్తిపాస్తులు, డబ్బులు, వ్యాపారంలో అన్నిట్లో బాగా కలిసొచ్చి, బాగా పెరిగాము. బాగా అద్భుతంగా తయారైనంక ఒక 15 సంవత్సరాలకు నాకు థైరాయిడ్ ప్రాబ్లమ్ వచ్చింది. చిన్న ఏజ్‌కే థైరాయిడ్ ప్రాబ్లమ్ వచ్చేసరికి బాగా బాధపడ్డా నేను. అప్పుడు బాధపడి డైలీ ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళేదాన్ని బాగా. శనివారం చేసేదాన్ని నేను ఆయనకి, ఆంజనేయ స్వామికి. గుడిలో వచ్చేసి ధ్యానం క్లాసులు పెట్టినారు. 41 రోజు గుళ్ళల్లో ధ్యానం క్లాస్ పెట్టారనమాట. ఆ గుళ్ళో ధ్యానం క్లాస్ పెట్టింటే, ఏమబ్బా! నేను ఇలా ఉన్నాను, ఇలా లేయలేను, కూర్చోలేను. ఇలా ఉంటే ఇంత చిన్న వయసుకి ఇలా వస్తే ఎలా? చిన్న పాప ఉందని బాధపడేదాన్ని. ఆ తర్వాత ఇక నేను అక్కడ క్లాసులు చెప్తా అంటే నాకు నేను నిలబడి విన్నాననమాట. అయ్యో! అదేమో ధ్యానం అంటన్నారు, చెప్తా అన్నారు, వెళ్లి చూద్దామని చెప్పి వెళ్లి అక్కడ కూర్చున్నాను. కూర్చోడానికి, లేయడానికి చాలా చాలా ఇబ్బంది పడేదాన్ని. అలాంటిది ఆడ కూర్చొని క్లాస్ విని కొంసేపు ధ్యానం చేసేసరికి మామూలు మనిషిగా లేసేసాననమాట. ఎలా లేసానంటే అంత అద్భుతంగా లేసాననమాట. లేసి నడిచినప్పుడు నాకు అప్పుడు అర్థమైంది. నేను ఇన్ని రోజులు 3 నెలలయింది అప్పటికి సఫర్ కాబట్టి దాదాపు ఒక 8, 9 మాత్రలు డైలీ మింగేదాన్ని. అలాంటిది నడవలేని పరిస్థితి. ఇంత సడెన్‌గా ఇంత బాగా లేసి నడుస్తున్నానని అప్పుడు నా మైండ్‌కు తట్టిందనమాట. అప్పుడు అర్థమైంది. ఓహ్! ఇది ధ్యానం పవరా! ధ్యానం వల్ల ఇలా మనము ఆరోగ్యంగా తయారైతామా అన్నది అప్పుడు ఎరుకలోకొచ్చినా నేను. ఎరుకలోకొచ్చి అప్పుడు ఇంట్లో రోజు నేను ధ్యానం క్లాసులకు వెళ్తాను. ధ్యానం చేసుకుంటా నేను. ఆరోగ్యం బాగుంటుందంట అని చెప్పాను ఇంట్లో. చెప్పి రోజు నేను నైట్ పడుకునే ముందర కాసేపు ధ్యానము, మళ్ళీ ఎర్లీ మార్నింగ్ లేసి ధ్యానము అలా చేసుకునేదాన్ని. ఇంకా వాళ్ళందరూ ఇంకా ఈమె కళ్ళు మూసుకొని కూర్చుంటుంది. ఇంకా ఈమెకేం పని లేదు. ఎవరి తత్వాలతో వాళ్ళుంటారు కదండీ! వాళ్ళు భక్తి మార్గంలో లేరు. మనం భక్తి మార్గంలో ఉన్నాము. అంతే. అలా అనుకోని నాకు నేను ఎవరు పట్టించుకోలే. ఎవరు కామెంట్‌లన్నా చేసుకొని, ఏమన్నా చేసుకొని మనకవసరంలా. మనకి ఈ ధ్యానంలో ఆరోగ్యం బాగైతుంది అని తెలుసుకున్నాము. ఆ సత్యం తెలుసుకున్నాము. నేను కళ్ళతో చూసాను, అనుభవిస్తున్నాను. సంతోషం. అనుకున్న నాకు నేను ధ్యానంలో ధ్యాన పరిచయం అయింది మాస్టర్స్. ఓకే మాస్టర్స్. ఇప్పుడు టాపిక్‌లోకొచ్చేద్దాము. అందరూ కళ్ళు మూసుకొని కూర్చోండి మాస్టర్స్. వేళ్ళలో వేళ్ళు పెట్టుకొని కళ్ళు మూసుకొని కూర్చోండి మాస్టర్స్.
Close your eyes. ఈ ధ్యానంలో చాలా వరకు శ్వాస మీద ధ్యాస అని ఆనాపానసతి అని బుద్ధ భగవానుడి ద్వారా మనము తెలుసుకున్న ధ్యానంలో సత్యం అన్నమాట. అయితే పురాణాలలో ఇతిహాసాలు యోగులు మునులు వాళ్ళు కనుగొన్న విషయం ఏమి, వాళ్ళ యొక్క శ్వాస యొక్క రహస్యాలు ఏంటనేది మనం తెలుసుకుందాం మాస్టర్స్. శ్వాస మీద ధ్యాస అంటే మన ఉచ్ఛ్వాస నిశ్వాసలు, ఈ నాడి పింగళ నాడి సుషుమ్న నాడి అని 3 నాడుల ద్వారా వస్తుంది. అంటే ఈ నాడి పింగళ నాడి అనేది కైలాసం నుంచి ఈశ్వర తత్వంతో శక్తితో ఈశ్వర శక్తితో ఒక నాడి, వైకుంఠం నుంచి విష్ణు తత్వం నుంచి శక్తి నుంచి ఒక నాడి, బ్రహ్మ శక్తి నుంచి ఒక నాడి సుషుమ్న నాడి, ఇలా 3 నాడుల కలయికతో శ్వాస శక్తులు శ్వాస రంధ్రాలు తయారవుతాయి. ఈ శ్వాస రంధ్రాల ద్వారా కుడి ముక్కు నుంచి ఎడమ ముక్కుకు గాలి పీల్చి వదలడము, ఎడమ ముక్కు నుంచి కుడి ముక్కుకు గాలి పీల్చి వదలడము. ఇది ఉచ్ఛ్వాస నిశ్వాసల యొక్క ప్రక్రియ. ఈ దేహం సృష్టించడానికి ముందే శ్వాస యొక్క శక్తుల కలయికతో తల్లి యొక్క గర్భంలోకి ఆ శక్తి చేరిన తర్వాతనే ఆత్మ జన్మ తీసుకోవడానికి తల్లి గర్భంలోకి వస్తుంది మాస్టర్స్. శ్వాస వచ్చి శక్తిగా మారి ఆ శ్వాస యొక్క శక్తి అంతా కూడా తల్లి గర్భంలో ఏ విధంగా ఆ ఆత్మ యొక్క జన్మ తీసుకోవాలో ఆ తల్లి యొక్క గర్భం యొక్క అంత శక్తివంతంగా మార్చుకుంటుంది మాస్టర్స్. ఎప్పుడైతే మనం ఒక సంకల్పం చేస్తామో ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఈ సంకల్పం యొక్క శక్తి ఆజ్ఞాచక్రం ద్వారా తల్లి గర్భంలోకి మూలాధార చక్రానికి చేరుతుంది మాస్టర్స్. అయితే ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసలలో యొక్క రహస్యాలేంటి, దానివల్ల మనకు ఎలాంటి విధానంతో మనం ఆలోచించాలి, ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసల్ని ఎలా గమనించాలి, ఆ గమనిక ద్వారా మన యొక్క శక్తి క్షేత్రాలు అంటే శరీరంలో ఉండే చక్రాలే శక్తి క్షేత్రాలుగా మారుతాయి, శక్తి క్షేత్రాలే చక్రాలుగా తయారవుతాయి. ఈ రహస్యాలు ఈ శక్తి క్షేత్రాలుగా తయారయ్యే చక్రాలను వేటి ద్వారా ఏ విధానంతో ఉంటే ఈ యొక్క శ్వాస శక్తి యొక్క రహస్యాలు తెలుసుకుందాం. రహస్యము అంటేనే మర్మము, చెప్పకుండా ఉండడమే. వీటినే మునులు ఋషులు యోగులు అందరూ రహస్యంగా ఉంచారు నిజంగంటే. ఆ రహస్యాలు ఏంటో తెలుసుకుందాము. ఆ తర్వాత మనము ఇందులో ఇంకా ఏమున్నాయి, ఇంకా ఏ రహస్యాలు ద్వారా మనము ఈ విధమైన విధానాన్ని బుద్ధ భగవానుడు తెలుసుకొని మన ప్రాపంచిక జీవితానికి బ్రహ్మర్షి పితామహ ఎలా అందించారో చెప్పుకుందాం మనం. ఫస్ట్ యొక్క ఈ రహస్యాలు ఏంటి, అవి ఎన్ని, అవి ఏమేమిటివి, అవి ఎలా పనిచేస్తాయి, వాటిని ఎలా కనుగొన్నారో తెలుసుకుందాం మాస్టర్స్. శ్వాస యొక్క శక్తి రహస్యాలు 7. శ్వాస యొక్క శక్తి రహస్యాలు 7. అవి
ప్రాణ జాగృతి, మనసు పైన నియంత్రణ, నాడీ సమతుల్యత, ధ్వని మరి స్పందన రహస్యము, చక్రాల జాగృతి, కాలం మరియు మరణం పైన విజయము, ఆత్మ మరియు బ్రహ్మ సమాగము అని ఇవి 7 రహస్యాలుగా విభజించి తెలుసుకొని ఈ రహస్యాలను ఛేదించి బుద్ధ భగవానుడు మనకి ఎన్లైట్ అయ్యే విధంగా బయటకి రహస్యాల్ని బయట బద్దలు కొట్టి మనందరికీ జ్ఞానాన్ని అందించాడు. ఆయన ఏం చేయలేదు, బద్దలు కొట్టి ఏం సంపాదించలేదు. ఆ జ్ఞానాన్ని మనకు పంచారనమాట. అవి ఎలాంటి జ్ఞానము, ఏ విధమైన జ్ఞానము, ఎందుకు వీటికి ఆ పేర్లు వచ్చాయి, ఎలా కనుగొన్నారు ఈ పేర్లు? మొదటిది ప్రాణ జాగృతి. పురాణ రహస్యాలలో అంతా కూడా ఇదే చెప్తాడనమాట. ఇవి తెలుసుకుంటే అప్పుడు మనకు భగవద్గీతలో ఎన్ని రహస్య యోగాలో చెప్పాడు, యోగాలలో చెప్తారనమాట ఇవన్నీ కూడా. మనం శ్వాస లోపలికి తీసుకున్నప్పుడు, బయటికి వదిలినప్పుడు అది ద్వారం మనకి. యాక్చువల్గా అయితే రావడానికి, ఏర్పడడానికి, ఆకర్షణకు మనకి ఒక మార్గము, ద్వారము. ఈ ఆత్మ మన లోపలికి ప్రయాణం చేసి మనం జన్మ తీసుకోవడానికి, మనకి పరమాత్మతో పరమాత్మ తత్వంలోకి మనం కలవడానికి ఒక మార్గము. ముక్కులో గాలి పీల్చి వదలడము, ఉచ్ఛ్వాస నిశ్వాసల యొక్క శ్వాస యొక్క ప్రక్రియ మార్గం అన్నమాట. ప్రాణశక్తికి ఒక మార్గము. దీని ద్వారా ప్రాణశక్తి తీసుకుంటాము. ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఎప్పుడైతే చేసి శ్వాస ప్రక్రియ చేస్తామో బ్రహ్మరంధ్రం అప్పుడే తెరుచుకుంటుంది. ఆ వాకిలి అప్పుడే తెరుచుకొని ఆ మార్గం ఆ మార్గం ద్వారా విశ్వశక్తి యొక్క మనకి ప్రాణశక్తిగా మారుతుంది. ప్రాణశక్తిగా మారుతుంది. సరి అయిన శ్వాసను తీసుకున్నప్పుడు, వదిలినప్పుడు ఆ శ్వాసలు మనలోకి ప్రవహించి ఆ గాలి ద్వారా మనసును మనకు శాంతపరుస్తుంది. అగ్నిలాగా మనకు మంట, బాధ ఉన్నా కూడా శాంతంగా, ఉత్తేజితంగా, శక్తివంతంగా, జాగృతిగా మారుతుంది. అప్పుడు మనం ఎప్పుడైతే శాంతంగా ఉంటామో శ్వాసలు ఎలా తీసుకుంటాము? నెమ్మదిగా తీసుకుంటాం, నెమ్మదిగా వదులుతాం. అప్పుడు మనం ప్రాణం కూడా మనకేమనిపిస్తుంది? నాకు ప్రాణానికి హాయిగా ఉంది అని అంటాం మనం. ఆనందాన్ని ఇస్తుంది, చల్లదాన్ని ఇస్తుంది, ఆరోగ్యాన్ని ఇస్తుంది, శక్తిని ఇస్తుంది. దీనిని ప్రాణ జాగృతి అంటారనమాట. ఇది మొదటి రహస్యము. ఇది మూలాధార చక్రంకి చేరుతుంది. ఈ ప్రాణశక్తి మూలాధార చక్రానికి చేరి మన స్థానం, స్థిర నివాసం స్థానం, కూర్చోనే యొక్క స్థానం, మన చెట్టు యొక్క మూలము. విత్తనం వేసి అది బూడము, కింద వేర్లు బాగా స్ట్రాంగ్ గా తయారైనాక ఒక బుడం తయారైతుంది. లావుగా బుడము అంటారు. అలా తయారవడానికి కింద వేర్లు ఎలా తయారవడానికి మనం విత్తనం వేసినాక చిన్న చిన్న శాఖల ద్వారా వృక్షాలకు కింద బుడము యొక్క వేర్లు తయారైనాక చెట్టు ఎలా నిలబడుతుందో, భూమి మీద ఎలా నిలబడే శక్తిని తయారు చేసుకుంటుందో, మనము కూడా మూలాధార చక్రంలోకి వెళ్ళి ఈ ప్రాణశక్తి జాగృతిగా, శక్తివంతంగా మనము నిలబడడానికి, మన దేహం తయారు కావడానికి మూలముగా, భూమి మీద చెట్టు ఎలా నిలబడడానికి, ఉండడానికి ఎలా స్థానం ఏర్పరచుకుంటుందో ఇది కూడా ఆ విధంగా మూలాధార చక్రంలోకి వెళ్ళి స్థానం ఏర్పరచుకుంటుంది. ఇది రెండవది, మనసు పైన నియంత్రణ.
ఋషులు ఏమని చెప్పారంటే మనసు ప్లస్ శ్వాస యొక్క సంబంధమే సంబంధమే మనసు. మనసు ఎలా తయారైతుందో చూడండి. మనసు తయారు చేయడానికి శ్వాస యొక్క సంబంధం ఉండాల. మనతో శ్వాస సంబంధంగా మారాలి, బంధంగా కలిసిపోవాలి. మనకు గదా గుర్రంకి తయారు కావాలంటే కళ్ళెం ఎలా ఉండాలో మన మనసుకు కూడా, ఆత్మకు, తర్వాత శ్వాసకు, దేహానికి, అన్నిటికీ మనసు సంబంధంగా తయారు కావాలి. ఈ సంబంధం తయారైతేనే కోపము, శాంతి, ప్రేమ, దుఃఖము, బాధ, అరిషడ్ వర్గాలు తయారైతాయన్నమాట. దీంట్లోనే మనం జయించడానికి ధ్యానం చేసేది. శ్వాస యొక్క ప్రక్రియను గమనిస్తాము, ఉచ్ఛ్వాస నిశ్వాసలు గమనిస్తాము. అవి సమముగా చేసి చూస్తేనే మన యొక్క అరిషడ్ వర్గాలని మనము జయించగలుగుతాము. శ్వాసని నియంత్రణ చేసినప్పుడే, అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసలను సమముగా తీసుకొని వదిలినప్పుడే వాటిని మనము అరిషడ్ వర్గాలను జయించడానికి మార్గం ఏర్పరచుకుంటాము. మనసు ద్వారా మార్గం ఏర్పరచుకుంటాము. దానినే మనసు యొక్క నియంత్రణ. ఎప్పుడైతే ఉచ్ఛ్వాస నిశ్వాస సమానంగా పీల్చి వదులుతామో అప్పుడు మనలో అరిషడ్ వర్గాలు ఉద్రేకంగా ఉండవన్నమాట. శాంతంగా, ప్రేమగా, ఆనందంగా ఉంటాయి. 3 కలయిక శాంతి, ప్రేమ, ఆనందం. అప్పుడే మనము నియంత్రించగలము, కంట్రోల్లో ఉంచుకోగలము, కంట్రోల్లో ఉంటాయి. మనకు కావాలనుకుంటేనే మనకు అరిషడ్ వర్గం లేస్తుంది, లేకుంటే లేయదు. అంత నెమ్మదిగా ఉంటుందన్నమాట. ఎదురుంగా మనకు అపజయాలు జరిగినా మౌనంగానే ఉంటుంది. మనము జయించలేకపోయి అవమానాలు పడినా మనం మౌనంగానే ఉంటుంది. మనకు ఎదుటి వారి నుంచి శత్రువులు తెలిసి మన దగ్గరికి వస్తున్నారన్నా కూడా వాళ్ళని మనం ఎలా జయించాలని ఆలోచిస్తుంది అరిషడ్ వర్గము లేదనమాట. అది మనసు పైన నియంత్రణ జరుగుతుంది. అందుకే మన గురువు గారు ఉచ్ఛ్వాస నిశ్వాసల్ని సమము చేయండి, ఉచ్ఛ్వాస నిశ్వాసలను గమనించండి. ఎప్పుడైతే నువ్వు వాటిని గమనిస్తావో మనసును జయించగలుగుతావు. అంటే నీలో అరిషడ్ వర్గాలు అదుపులో ఉంటాయన్నమాట. అది నియంత్రణ, మనసు యొక్క నియంత్రణ. అప్పుడు నీ మనసు శాంతంగా, తేలికగా, హాయిగా, ఆనందంగా ఉంటాం. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? శ్వాసను గమనిస్తే చాలు, ఉచ్ఛ్వాస నిశ్వాస సమానంగా పీల్చి వదిలితే చాలు, మన ఆరోగ్యము, మన ఆనందము మన దగ్గరే ఉంటాయి. శ్వాసను సాధించడం ద్వారా మనసును స్థిరంగా ఉంచుకోవచ్చు. శ్వాసను మనం సాధిస్తే మనసును స్థిరంగా ఉంచుకోవచ్చు అని మనకు మనసు నియంత్రణ యొక్క 2వ సూత్రంలో తెలుసుకుంటాము. ఇక 3వ సూత్రంలో నాడీ సమతుల్యత. అంటే మన దేహంలో 72,000 నాడులు ఉంటాయి. ఈ 72,000 యొక్క నాడులను మనము ఎలా చేయాలి, ఏ విధంగా ఉంచుకోవాలి? ఈ 72,000 నాడులను ద్వారా, ఈ నాడి, పింగళ నాడి, సుషుమ్న నాడి ద్వారా ఈ 72,000 నాడులను దేహ శ్వాస అనే ప్రక్రియ ద్వారా మాత్రమే మన ఆరోగ్యంగా ఉంచుకోగలము. నాడీ మండలము శుద్ధీకరణ జరుగుతుంది. మనం ఎప్పుడైతే శ్వాసను గమనిస్తామో ప్రాణశక్తి మన లోపలికి వస్తుంది అని వస్తేనే నాడీ మండలము శుద్ధీకరణ, సమతుల్య, అంటే ఏ భాగంలో ఏ నరాలు ఎలా పని చేయాలో అదే విధంగా సమానంగా పనిచేస్తాయి. అంటే సమతుల్యముతో
పని చేస్తాయంట, అవి సమతుల్యంతో పని చేస్తాయంట. అది ఈ ఈ నాసికలు నాడులు సమంగా శ్వాసను తీసుకోవడం వల్ల చైతన్య జాగృతి ఏర్పడుతుంది. సమానంగా తీసుకోవడంతో ఏర్పడుతుంది? చైతన్యం శక్తి జాగృతము విడుదలవుయి శక్తి చక్రాలుగా మారుతాయి. శక్తి చక్రాలుగా ఇక్కడ మనసు అంటే గుండె దగ్గర అనాగత చక్రం ఏర్పడుతుంది. మొదటనే చెప్పినాం, మన మూలాధార చక్రం ఏర్పడుతుంది. మనసు నియంత్రించుతూ అనాగత చక్రం ఏర్పడుతుంది. తర్వాత మనకి స్వాదిష్టాన చక్రము, మూలాధార చక్రం తర్వాత స్వాదిష్టాన చక్రము, దాని తర్వాత మణిపూరక చక్రము, తర్వాత మనసు నియంత్రించడం ద్వారా మనకి అనాగత చక్రం. అలా చైతన్యం జాగృతితో శక్తి క్షేత్రాలుగా చక్రాల రూపంలో తయారవుతాయి. ఇక ఇది మూడవది, నాడి సమతుల్యత వల్ల ఏర్పడి శక్తి క్షేత్రాలు ఈ విధంగా తయారవుతాయి. అయితే ధ్వని మరియు స్పందన రహస్యము. ఇవి ఎలా స్పందిస్తాయి, ఎలా కదులుతాయి, ఏమిటి ద్వారా కదులుతాయి? ధ్వని, శబ్దం. గాలి ఫస్ట్ మన లోపలికి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు తీసుకునేది ఒక శబ్దం వస్తుంది. ఓంకారంలో కానీ పురాణాలలో ఋషులు మునులు కనుగొన్నారనమాట. ఈ శ్వాసం తీసుకోవడంలో ఏం శబ్దం వస్తుంది? సో హం, 2 శబ్దాలు వస్తాయంట. గాలి పీల్చి వదలడం, పీల్చడంతో సో అనే శబ్దము, వదలడంతో హమ్ అనే శబ్దము. సోహం అది పోయి శివోహం అయిందనమాట. శబ్దంతో తయారవుతుంది. శబ్దంతో ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసలు తయారవుతాయి. అది శబ్దము ద్వారా ధ్వని దానిలో ఆత్మలోకి స్థిరత్వం అవుతుంది. ఫస్ట్ శబ్దం ద్వారా ఆత్మలోకి స్థిరత్వమయ్యి మన శ్వాస ఉచ్ఛ్వాస నిశ్వాసాలు అనేటివి బయటికి వచ్చి బ్రహ్మరంధ్రం ద్వారా మన లోపలికి మార్గం ఏర్పడి శబ్దం ద్వారా ఆ గాలి లోపలికి వచ్చి మనలోకి ఆ శబ్దము గాలి తయారుతో ఆత్మ, ఒక ఆత్మ మన చెట్టు యొక్క చిన్నగా కాయలు కావడానికి పూలు నుంచి నీకు ఎలా కాయలు తయారవుతాయో ఈ శబ్దము శ్వాస ద్వారా శక్తి చైతన్యంతో ఆత్మ తయారవుతుంది అని కనుగొన్నారన్నమాట. చూడండి, మనకి శ్వాస మీద ధ్యానం చేయాలి, ఆనాపానసతి ధ్యానం చేయాలి, ఉచ్ఛ్వాస నిశ్వాస సమంగా చేసి చూడాలి, గమనించాలి. ఇది ఎలా వస్తుంది, ఇది ఎలా తయారవుతుంది అనేది ఇవి రహస్యాలు మాస్టర్స్. శ్వాస మరియు ధ్వని శరీరము కాదు, ఆత్మ అని తెలుసుకుంటాం. అప్పుడు ఆత్మని తెలుసుకొని ఆత్మలోకి స్థిరమవుతుంది, ఆత్మలోకి స్థిరమవుతుంది. ఇది 4వది. ఇక 5వది చక్రాల జాగృతి. ఇక్కడ వచ్చేసినాం. ఇంకా మొత్తము చక్రాలన్నీ ఎలా ఏర్పడుతూ వస్తాయి, 7 చక్రాలు ఉన్నాయనేది శ్వాస యొక్క చైతన్య క్షేత్రాలుగా తయారైతాయి. ఈ శ్వాస ఈ చక్రాలను సంక్రియం చేసే శక్తిగా మారుతుంది. ఈ శ్వాసే చక్రాలుగా తయారు చేసుకుని సంక్రియం అంటే కలయిక, శక్తిగా మారుతుంది. అయితే మూలాధారం యొక్క శక్తి బలము స్థిరత్వం అవుతుంది. వెంటనే అక్కడ మనము ఫస్ట్ చెప్పుకున్నాం, అది స్థిరత్వము. ఇంకా మనం కూర్చోడానికి, నిలబడడానికి, కాళ్ళు ఎలా కావాలో, కూర్చోడానికి మనకు సీట్ ఎలా, నడుములు అన్ని ఎలా ఉండాలో అలా ఏ విధంగా ఏవేవి ఎక్కడ ఎట్లా ఉండాలో ఇంకా ప్లేస్ సెటిల్ అయిపోతాయి అన్నమాట. మన దేహంలో
ఆ ప్లేసెస్ సెటిల్ అయిపోతాయి అన్నమాట. అలా మూలాధార స్వాదిష్టాన చక్రం సృజనాత్మకత భావోద్రేకాలతో నియంత్రించి ఉంటుంది. భావోద్రేకాలు, దుఃఖము, బాధ, భయము, కోపము వీటితో నీకి ఈ చక్రం తయారై ఉంటుంది. శ్వాస యొక్క శక్తి ద్వారా, ఆత్మ యొక్క శక్తి ద్వారా తయారై ఉంటుంది. ఇక ఇచ్ఛాశక్తి, ఆత్మశక్తి ఇవి రెండు మణిపూరక చక్రంలో జాగృతై ఉంటాయి. ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి మూడవ చక్రంలో జాగృతి, అంటే అక్కడ స్థిర నివాసం ఏర్పరచుకుంటాయి. ఇక ప్రేమ, కరుణ, జాలి, దయ అనేటివి అనాగత చక్రంలో నిలబడి ఉంటాయి. అంటే మనలో ఉండే అరిషడ్ వర్గాలు, భావోద్రేకాలు ఏ ఏ చక్రంలో ఎక్కడ నిలబడిపోతాయి అనేది మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం మాస్టర్స్. అయితే వాణి మరియు వ్యక్తీకరణ శక్తి, జ్ఞాన శక్తి విశుద్ధ చక్రంలో నిలబడి ఉంటాయి. విశుద్ధ చక్రంలో నిలబడి ఉంటాయి. అంతర్దృష్టి మరియు ధ్యాన కేంద్రము. అంతర్దృష్టి మన లోపలికి మనం ప్రయాణం చేయడము, ధ్యానం అనే ధ్యానం కేంద్రీకృతం కావడంకు మనకి ఆజ్ఞా చక్రంతో తయారైతే గత జన్మల సంస్కారము, గత జన్మల భక్తి భావాలు, గత జన్మలలో మనము తెచ్చుకున్న సంస్కారాలు, మంచి భక్తి భావనలన్నీ కూడా ఇక్కడ ఇమిడిపోయి ఉంటాయి. అన్నీ మన లోపలికి గత జన్మలు, ఈ జన్మలో ఆత్మ జన్మ తీసుకున్నప్పటి నుంచి వచ్చినవన్నీ ఉండవు. ఏ ఏ భాగంలో ఎలా ఉంటాయో చూడండి. అన్నీ ఒక చోట తయారు కావన్నమాట. ఒక్కొక్క దానికి, ఒక్కొక్క తత్వానికి, ఒక్కొక్క చక్రంలో తయారై ఉంటుందన్నమాట. ఇక పరమ చైతన్యంతో మనము దైవ చైతన్యంతో తయారయ్యేదే సహస్రాకారము. అందుకే ఇది చైతన్యము, పరమ చైతన్యము, తర్వాత మనము వెళ్ళి వచ్చే మార్గాలు, మన అంతర ప్రయాణం ద్వారా, ఉచ్ఛ్వాస నిశ్వాసల ద్వారా ఆత్మ చైతన్యంతో మనము ఎన్నో లోకాలను చూడడానికి, దేవుళ్ళను చూడడానికి ఈ చక్రము ద్వారా మనము వెళ్ళి రాగలుగుతాము. అంటే నీలో జ్ఞానము ఉండడానికి, జ్ఞానం తీసుకోవడానికి మనము శక్తి క్షేత్రాలలో ఇది మొదట భాగంతో ఈ చక్రంలో ఉంటాయి. ఆ జ్ఞానమంతా సహస్రాకార చక్రంలో ఉంటాయి. ఆ జ్ఞానం ఎప్పుడు జాగృతి అవుతుంది అయ్యా అంటే, ఎప్పుడైతే జ్ఞానం అందుకుంటామో, అది భక్తి మార్గంలో అయినా సరే, మన కష్ట సుఖాల ద్వారా అయినా సరే, మన బాహ్య ప్రపంచం ద్వారా అయినా సరే, మన బుక్కుల ద్వారా కానీ, అంతర ప్రపంచము అంతర్లో ఇన్నర్ జర్నీ చేసినప్పుడు కానీ మనకి ఒక జ్ఞానం తెలుసుకునే ఒక జ్ఞానం అనేది అందుకుంటాం. ఆ జ్ఞానం వెంటనే ఎరుకతో ఉన్నామంటే మనకు వచ్చిన సమస్య కానీ, కష్టం కానీ, సంతోషం కానీ వెంటనే రియలైజ్ అవుతాం. దాన్ని ఏం చేయాలి, ఎలా చేయాలి, సంతోషం అంటే ఎందుకు వచ్చింది, దేనికి వచ్చింది, ఏం పొందాము, ఇక్కడ ఏం చేసింటే ఆ సంతోషం పొందాము అన్న జ్ఞానం, సత్యం తెలుసుకోవడానికి అవన్నీ ఆ జ్ఞానము నాలెడ్జ్ అంతా కూడా ఆ స్థానము సహస్రాకార స్థానంలో ఉంటుంది. ఈ విధంగా చక్రాల యొక్క జాగృతిని తెలుసుకున్నారు. ఈ శరీరం అనేది ఎలా వస్తుంది, ఎలా తయారైతాంది, ప్రాణశక్తి ఎక్కడికి పోతాంది, ఎలా వస్తుంది, మళ్ళీ తిరిగి ఎక్కడికి పోతాంది, ఇది తెలుసుకోవడానికి, ఛేదించడానికి మునులు, ఋషులు, యోగులు, త్రిమూర్తులు, త్రిమాతలు అందరూ కూడా దీని మీద కొంతకాలము ఋషులకు అప్పచెప్పి ఆ ఋషుల ద్వారా ఈ జ్ఞానం అంతా తెలుసుకోగలిగినాడు. పతాంజలి మహర్షి యోగా కానీ, తర్వాత అశ్విని దేవతలు వినింటారు మీరు. అశ్విని దేవతలు సూర్య భగవానుడి కొడుకులు. అలా అలా తర్వాత భరద్వాజ మహర్షి, వశిష్ఠ మహర్షి వీళ్ళందరూ కూడా యజ్ఞ యాగాదులే కాదు, మొదట వీటి ద్వారా ఫస్ట్ కనుగొన్నారు. ఎన్నో విషయాలను
కనుగొన్నారనమాట. వాళ్ళు అంత ఈజీగా ఎవరు లేరు. అన్నీ కనుగొని ఏది కరెక్ట్, ఏది రాంగు, నీకొచ్చింది, నాకొచ్చింది ఇలా అన్ని తర్జన భర్జనతో సజ్జన సాంగత్యం చేసి తెలుసుకొని మరి వారి మీద వారి ప్రయోగాలు చేసుకొని, చూసుకొని ఈ రహస్యాలను బుక్కుల ద్వారా జ్ఞానము అందుకున్నారు. రాసి పురాణాలలోను తర్వాత హ్మ్. హ్మ్. ఉపనిషత్తుల్లోను రాశారనమాట. రాశారు కాబట్టి బుద్ధ భగవానుడు వాటిని చదివి తెలుసుకొని మనందరికి తను తెలుసుకున్న జ్ఞానం ద్వారా బుక్కుల ద్వారా అందించి రాసి వెళ్ళిపోయారు. ఆ తర్వాత భత్రిజీ గురువు గారికి బుద్ధ భగవానుడు జన్మ పరంపర తీసుకున్నాడు కాబట్టి ఈ రహస్యాలను ఛేదించి ఇంత బయట ప్రపంచానికి అందించగలిగినాడు. ఒకరు నేను చెప్తున్న అందరూ ఇప్పుడు వినరు. కానీ అలా అందరూ విన్నారు, వింటున్నారు అంటే వాళ్ళ జన్మ రహస్యంతో వచ్చారు కాబట్టే ఛేదించగలిగినారు, చెప్పగలిగినారు. ఈ రహస్యాలను తెలుసుకొని ప్రపంచానికి జ్ఞానం అందించారనమాట. అయితే కాలం మరియు మరణంపై విషయము. ఇక ప్రతి ఒక్కరు ఇలా పుడతారు, చస్తారు, భయాలు, బాధలతో వస్తారు. మరణం అంటే భయము లేకుండా మనము జయించడం ఎలా? అది కూడా తెలుసుకొని ఈ సత్యాన్ని కూడా మానవాళికి అందించారు. మరణము కాలం మరియు మరణంపై విజయాన్ని ఎలా అంటే ఆయుష్ కాలం ద్వారా కాదు. మన ఆయుష్ మానవాళి యొక్క ఆయుష్ భూమి మీద పుట్టిన ప్రతి ప్రాణి కూడా ఆయుష్ ద్వారా కాకుండా కేవలం శ్వాస ద్వారా నీ ఆయుష్ ఉంటుంది. ఇన్ని లక్షల కోట్ల శ్వాసలే నువ్వు ఆయుష్తో నువ్వు ఉంటావు. అంటే ప్రాణశక్తితో నువ్వు ఉంటావు, ప్రాణంతో నువ్వు ఉంటావు. ఎప్పుడైతే ఈ శ్వాస వదులుతుందో ప్రాణం అనేది వెళ్ళిపోతుంది అనే సత్యాన్ని ఛేదించినారనమాట. ఈ రహస్యాన్ని కూడా బయట పెట్టాడు. అంతకు ముందు ఈ రహస్యం బయట పెట్టక ముందు చావు అంటేనే భయపడేవాళ్ళు. ఆ భయమతోనే, దుఃఖంతోనే, బాధతో కర్మలన్నీ సరికాని కర్మలన్నీ మనలోకి వేసుకొని దేహాన్ని వదిలి ఆ ఆ ఆత్మ పైలోకానికి వెళ్ళకోకుండా ఎన్నో తెలియని కర్మలు చేస్తూ భూమి మీద పుననపి జననం పుననపి మరణంతో జీవిస్తాందని ఈ సత్యాన్ని మనం బయట పెట్టాలి అని చెప్పేసి బుద్ధ భగవానుడు ఇది కూడా బయట పెట్టినాడనమాట. ఆయన ఎదురుంగా ఎంతో మంది చనిపోతే వాళ్ళ బంధువులు, భార్య, పిల్లలు ఆ దుఃఖము, ఆ బాధ చూసి చూసి దీనిని మనం ఎలా జయించాలి అంటే కళ్ళతో చూశాడాయన. ఒక రాజని నేను కింగు కదా, నాకు ఆస్తుంది, దండిగుంది, నాకేం అవసరమని ఆయన ఏం కూర్చోలేదు. అలా కూర్చోయింటి రహస్యాలని మనకు తెలిసేటివే కాదనమాట. అలా మరణాన్ని మనం ఎలా సంతోషంగా స్వీకరించే విధానం ఎలా చెప్పాలి మనిషికి అని ఈ రహస్యాన్ని కూడా కనుగొన్నాడు. మరణాన్ని ఎలా జయించాలనేది కూడా కనుగొన్నాడనమాట. అందుకే ఈ ఈ ఈ మరణాన్ని ఈ శ్వాసను ఎంత తక్కువగా తీసుకొని ఎంత శాంతంగా ఉంటామో మన ఆయుష్ అంత ఎక్కువగా ఉంటుంది. అంత ఎక్కువగా పెంచుకున్న వాళ్ళము మన ఆయుష్ను మనమే పెంచుకున్న వాళ్ళమైతామని ఎన్నో జంతువుల ద్వారా ఆయన బుక్కులలో రాశాడు. తాబేలు అయితేనేమి, ఏనుగు అయితేనేమి, కుక్క అయితేనేమి, పిల్లి అయితేనేమి అంటే అల్పాయుష్లు ఎలా పీల్చుకొని వదులుతాయి శ్వాసలు, దీర్ఘాయుష్ ఎక్కువ కాలం ఎలా జీవిస్తాయి జంతువులు అని తను ఎన్నో ఉదాహరణలు. తాబేలు ఎందుకు అంతకాలం జీవిస్తుంది అంటే తన అవసరమైతేనే శ్వాస తీసుకుంటే, లేకుంటే అవసరం లేకుంటే శ్వాస కూడా తీసుకోదంట. అలాంటివి కూడా అన్ని అలా తెలుసుకొని జంతువుల యొక్క శ్వాస రహస్యాలు కూడా తెలుసుకొని మానవాళికి అందించాడు. అయితే ఆత్మ మరియు బ్రహ్మ సమాగము. ఈ బ్రహ్మ సమాగము అంటే ఏమి? ఆత్మ బ్రహ్మతత్వంతో వస్తుంది. సుషుప్న నాడి అని చెప్పాం మనము. బ్రహ్మయోగం నుంచి వస్తుంది. ఈ సుషుప్న నాడి అనేది ఆత్మ యొక్క చైతన్యము. ఆత్మ యొక్క చైతన్యము. శ్వాస కనిపించనంత వరకు సాధకుడు గమనిస్తే నిర్వాణమే. మన శ్వాసని మనం గమనిస్తాం.
ఇంకా ఆ శ్వాస కూడా గమనిక అవసరం లేదనుకుంటాం చూడు. అది నిర్వాణము, అది జయించడము. గురువు కాదు, సంసారంలో నిర్వాణం. శ్వాసలో కూడా నిర్వాణం చెయ్యాలంట. మనం ధ్యానం చేసినప్పుడు సాధకుడు చేస్తూ చేస్తూ ధ్యానం చేసే మాస్టర్స్ చాలా మందిని చూడండి. ఫస్ట్ ఒక 2, 3 నిమిషాలు మన ప్రాపంచిక జీవితంలో ఉన్నాం కాబట్టి ఒక 5, 10 నిమిషాలు ధ్యానం యొక్క శ్వాసను గమనిస్తే చాలు, ఇంకా అవసరం లేదు. మన శ్వాస ఎక్కడ ఆపేస్తే అక్కడ ఆగిపోయి నిలబడి ఉంటుంది. అవసరం లేదు, మనకు శ్వాస పీల్చుకోవాల్సిన అవసరం లేదు. అదే నిర్వాణము, అదే జయించడము, అది అదే సమాధి తత్వము, అదే మోక్షము. అదే సమాధి తత్వము, అదే మోక్షము. అది సాధకుడు తెలుసుకోగలిగితే చాలు. అప్పుడు మరణంపై విజయం వస్తుంది. మరణంపై మనము విజయాన్ని, మనం ఇంకా చనిపోతామంటే కూడా భయపడాల్సిన అవసరం లేదంట. శ్వాసను ఒక్కటి గమనిస్తూ ఉండి ఆగిపోయినామన్నా కూడా చాలంట. ఆ శ్వాసను కూడా గమనిస్తూ మనం కాగిపోతాం. వెళ్ళే క్షణంగా మనకు అవసరం లేదు కదా ఈ శ్వాసను కూడా అని మనం కామ్గా సైలెంట్ గా ఉన్నామంటే మన శ్వాస అక్కడే ఆగిపోయి ఆత్మ మాత్రమే పైకి వెళ్తుందంట మాస్టర్స్. ఆత్మ మాత్రమే పైకి వెళ్తుంది. శ్వాసతో ఆత్మ వెళితే పుననపి జననం పుననపి మరణం అవుతుంది మాస్టర్. కానీ ఆత్మ ఇక్కడే, శ్వాస ఇక్కడే వదిలేసి ఆత్మతో వెళ్ళడం మరణం విజయం మేడం. మరణం యొక్క విజయం యొక్క రహస్యం ఏంటంటే శ్వాసను కూడా వదిలేయాలి. అందరూ శ్వాసను పట్టుకొని వెళ్తున్నారంట. ఆత్మతో శ్వాసను పట్టుకొని వెళ్తుందంట ఆత్మ. అది ఎలా వెళ్తాంది? మనము ఆత్మ శ్వాసను గమనిస్తూ గమనిస్తూ శ్వాసలో మనం ఉండేటివన్నీ గత జన్మ సంస్కారాలు వదిలేసినవి, ప్రాపంచిక జీవితంలో వదిలేసినవి ఎన్ని వదిలేసినా కొన్ని శ్వాసలో ఇమిడిపోయి ఉంటాయంట మాస్టర్స్. ఈ శ్వాసతో ఆత్మ వెళ్ళినప్పుడు మళ్ళీ ఎక్కడైతే అంతమైంటుందో, ప్రాపంచిక జీవితంలో ఏవి పొందలేదో, ఏవి పొందినామో, దుఃఖంతోనో, బాధతోనో, భయంతోనో, ఆనందంతోనో, ఏ ఎమోషన్‌తో మనము వదిలేసింటామో, ఏ పని చేయకుండా, చేయలేకుండా వెళ్ళిపోతామో, అది శ్వాసలో ఆ సంస్కారం ఉంటదంట మేడం. ఆ శ్వాస ఆత్మతో కలిసి ఉంటదంట. మళ్ళీ జన్మ అక్కడి నుంచి ఎక్కడైతే ఎండ్ అయితుందో అక్కడి నుంచి మొదలైతుందంట. ఉద్ధరేణాత్మానాత్మానం అనేది ఇదే అన్నమాట. అందుకే ఆత్మ ప్రయాణం ఎలా ఉండాలి అంటే మన శ్వాసను కూడా వదిలేయాలంటే ఆపివేసి నిర్వాణం చెందినప్పుడు ఆత్మ ఆత్మతత్వంతో ఉంటదంట మాస్టర్. అప్పుడు మనం పైకి వెళ్ళినప్పుడు అది మోక్షము, అది సమాధి స్థితి అని చెప్తారనమాట. ఇది యొక్క ఈ 7 రహస్యాలను ఛేదించి మనకు ఈ జ్ఞానాన్ని అందించినారు. రీసెంట్‌గా ఒక మేడంకి తను ధ్యాని, మహాధ్యాని అతను. ఆమె లాస్ట్‌కి చెప్తా ఆమె మేడం పేరు కూడా. ఆమెకి కొంతకాలం ఒక 2 నెలల కిందట తెల్లని గుడ్లగూబ వచ్చి తన కాంపౌండ్‌లో వాలిందంట. పెరట్లో వాలింది. తెల్లని గుడ్లగూబ అంటే సాక్షాత్తు వైకుంఠం నుంచి లక్ష్మీదేవి వాహనం. గుడ్లగూబ కాదు, వైకుంఠం లక్ష్మి యొక్క వాహనము. తెల్లని గుడ్లగూబ లక్ష్మీదేవి యొక్క వాహనం అన్నమాట. అయితే ఆ గుడ్లగూబ పెరట్లో వచ్చి వాలాలకి తనకేదో చెప్తా ఉందంట. తను వంట చేస్తా ఉందంట. కానీ ఆ వంట చేస్తూ తనకు చెప్పేది ఆ జ్ఞానం అందుకోలేకపోయింది ఆ మేడము. అది 10 నిమిషాలు ప్రయత్నం చేసి వెళ్ళిపోయింది. తను కూడా సరే నాకేదైనా జ్ఞానం అందించే సందేశం ఇవ్వాలనుకుంటే తిరిగి అది వస్తుంది. నా వంట ఒక 10 నిమిషాలకు అయిపోతుంది అని అనుకుంటుంటూ ఉందంట. అది వెళ్ళిపోయింది. ఆ తర్వాత తను 10 నిమిషాలకు వంట అయిపోయి ధ్యానం కూర్చుందామని తను కూర్చుంటే మళ్ళీ ఆ 10 నిమిషాల తర్వాత మరి గుడ్లగూబ టయానికి వచ్చిందంట. ఆ సమయానికి వచ్చి తనకు ధ్యానంలో కూర్చోమని చెప్పిందంట. తను ధ్యానంలో కూర్చుంటే అంటే మన మాట ద్వారా కాదు, దాని శబ్దాలు ముక్కు ద్వారా, దానికి శబ్దాల తరంగాల ద్వారా తనకు అలా అర్థమైందంట. అప్పుడు ధ్యానంలో కూర్చోయింటే అప్పుడు చెప్పిందంట.
మీరందరూ కూడా ధ్యానం చేస్తున్నారు, సాధన చేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. అన్నీ భూమి మీద వదిలేసి వచ్చామనుకుంటున్నారు. కానీ ఒకటి పట్టుకొని వస్తున్నారు పైకి. పైలోకానికి, సత్యలోకం వరకు భూలోకం, సువర్లోకం, తపోలోకం, మహాలోకం, జనాలోకం, సత్యలోకం ఈ లోకాలన్నిటికీ కూడా మీరు పైలోకానికి వచ్చేటప్పుడు ఒకటి పట్టుకొని వస్తున్నారు అని చెప్పినారంట మాస్టర్‌కి. అప్పుడు ఆమె అడిగిందంట, ప్రశ్న వేసిందంట. ఏం తీసుకొని వస్తున్నాము? ఈ ఆత్మతో ఏం తెస్తాం మేము? జ్ఞానం తప్ప ఏం తేం కదా అని అడిగిందంట. లేదు మాస్టర్, మీరు శ్వాసను పట్టుకొని ఆత్మతో వస్తున్నారు. ఆ శ్వాసను కూడా భూమి మీద వదిలేసి రండి. అప్పుడు మీకు మోక్షం వస్తుంది అని ఆ జ్ఞానం అందించి, అది మళ్ళీ ఆ క్షణాన మళ్ళీ తను కళ్ళు తెరిచి చూసేటప్పటికి అది సంతోషంగా వెళ్ళిపోయిందంట మాస్టర్. అది వెళ్ళేది కూడా గమనించిందంట. అలా తెల్లని గుడ్లగూబ వచ్చి తనకు సందేశం ఇచ్చింది. ఇదందరికీ ధ్యానులకు, ధ్యాన మాస్టర్లకు అందరికీ అందజేయండి ఈ జ్ఞానాన్ని. అందుకే శ్వాసతో కూడా నిర్వాణం చెంది మోక్షం సాధించుకొని రావాలి అని ఈ శ్వాస 7 రహస్యంలో చెప్పారు మాస్టర్స్. మనకి జ్ఞానం అందుకున్నాక నాకు అర్థమైంది. అప్పుడు తెలుసుకున్నాము. మామూలుగా మనం ధ్యానం చేస్తే, నేను కూడా ధ్యానం చేస్తూ శ్వాసను గమనిస్తూ ఆగిపోతాం. మన శ్వాసతో అవసరం లేదు. మళ్ళీ మనము ఎరుక స్థితిలో ఉన్నా కానీ శ్వాస ఎక్కడుందని మనం గమనిస్తే అప్పుడు అర్థమవుతుంది. ఏ చక్రంలో ఉంది, ఎక్కడుంది, ఎలా ఉంది అనేది. అంటే మనం అంతటి గమనిక రావాలి. అంతటి ఎరుక స్థితిలో ఉండాలి. ఒక సాధకుడు, ఒక ధ్యాని అంతటి ఎరుక స్థితిలో కూర్చోవాలి, తెలుసుకోవాలి, జ్ఞానం అందుకోవాలి. జ్ఞానం అందుకున్నప్పుడు సరి అయిన సాధన చేయగలుగుతాము. సరి అయిన సాధన చేసి ఈ ఉచ్ఛ్వాస, నిశ్వాసలు కూడా సమానంగా తీసుకొని వదలగలుగుతాము. అయితే ఇలా ఎప్పుడు చేయగలుగుతాం మేడం? మాకు సాధన అయితే చేస్తున్నాము. మరి వీటిని మేము చెయ్యలేకపోతున్నాము అని మీరు క్వెషన్ వేయొచ్చు. అయితే ఒక్క నిమిషము. ఈ ఎప్పుడైతే ఇది తెలుసుకున్నారో, దీనిని మేము ఎలా చేయాలి మేడం? ఈ రహస్యాల ద్వారా మేము ఎలా సాధించాలి అంటే, దీనికి ఒక చిన్న టిప్ రూపంలో కొన్ని చెప్తాను మాస్టర్స్, గమనించండి అందరూ కూడా. కుడి ముక్కులో నుంచి గాలి ఎడమ ముక్కులోకి 18 సార్లు పీల్చుకొని వదలడం. మనం 18 సార్లు పీల్చుకొని వదలడం. మరియు ఎడమ ముక్కులో నుంచి కుడి ముక్కులోకి గాలి వదలడం. అలా 18 సార్లు చేయడం. 2 పీల్చి ఒకేసారి 2 ముక్కులతో గాలి పీల్చి వదలడం. అది కూడా ఒక 18 సార్లు. 18 ఎందుకు చెప్పారనేది నేను లెక్క చెప్తాను. అలా ఎప్పుడైతే చేయగలుగుతామో ఒక ధ్యాని సాధకుడుగా మారి, సాధకుడు నుంచి మనము సమాధి స్థితికి వెళ్ళగుతాము. సమాధి స్థితి అంటే మన శ్వాసను నిలబెట్టేయచ్చు. అవసరమైతే మనం తీసుకోవచ్చు, లేకుంటే లేదని. అంతేగాని అది ఇంకో రకమైన విధానం, అర్థం కాదు సమాధి స్థితి అంటే. అవసరమైతేనే పీలుస్తాం, లేకుంటే లేదు. తాబేలు లాగా అన్నమాట. అలా చేయగలుగుతాం మాస్టర్స్. మీకు తొందరగా ధ్యానం కుదరకున్నా, ఆలోచనలు వస్తూ ఉన్నా కూడా 9 సార్లు చెయ్యండి. కనీసం 9 సార్లు శ్వాసను పీల్చి వదిలిన తర్వాత ధ్యానం ఎరుకలోకి వెళ్ళండి మాస్టర్. అప్పుడు మీకు ఎరుక, శ్వాస యొక్క శబ్దం కూడా వింటారు మాస్టర్స్. నిజంగా అంటే శబ్దం కూడా, శ్వాస యొక్క శబ్దం కూడా వింటారనమాట.
అంతటి ఎరుక స్థితికి వస్తామన్నమాట. ఆ తర్వాత మీరు ఇలా ఎప్పుడైతే సాధన చేసుకుంటూ వెళ్తామో, మనం ఇన్నేళ్ళు సాధన చేసిండేది వేరు. కానీ ఇప్పుడు సాధన ఎంత బాగుంటుందో గమనించండి ప్రతి ఒక్కరు కూడా. ఇది క్రియామాన కర్మ అంటారు మాస్టర్స్. క్రియామాన కర్మ అంటే గత జన్మ సంస్కారాలలో మనకి కొన్ని నిలబడిపోయి ఉంటాయి. అవి ఎప్పుడైతే ఈ శ్వాసలు తీసుకొని ఏకధాటిగా చేస్తామో అప్పుడు ఆ బ్లాక్స్ అనేటివి క్లియర్ అయి వెళ్ళిపోతాయి. అవి మనకు మూడవ శరీరంలో అయినా ఏమి హ్మ్. ఎమోషన్ బాడీలో ఉంటాయి మాస్టర్స్. ఆ ఎమోషన్ బాడీకి వెళ్ళి అవి క్లియర్ కావడానికి 9 శ్వాసలు తీసుకోవాలంట మాస్టర్స్. 9 శ్వాసలు తీసుకోవడంతో అది వదులుతాయి. 18 శ్వాసలు తీసుకోవడంతో మనకి ఎథరిక్ బాడీలోను, ఫిజికల్ బాడీలో నుంచి కూడా వెళ్ళిపోతాయంట. అది లెక్క. 3, 3, 3 9 ఒక 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 శ్వాస ప్రకారం తీసుకోవచ్చు. లేదా 18 శ్వాసల ప్రకారమైనా తీసుకొని వదలడం అన్నమాట. ఇవన్నీ బుద్ధ భగవానుడు తర్వాత ఆనంద బుద్ధ, మగధ బుద్ధ అని బుద్ధులు మళ్ళీ జన్మించి ఆయన ఎక్కడైతే ఎండ్ చేసి ఏమేం కనుక్కోలేకపోయినాడో వీళ్ళందరూ కూడా మళ్ళీ కనుగొని ఈ రహస్యాలన్నీ బుక్కుల్లో రాసి మనకి అందించారు మాస్టర్. ఈ బుక్కులన్నీ కూడా మన గురువు గారు చాలా మంది మాస్టర్స్ కూడా చదివారు. మన క్లాసుల్లో కూడా చెప్పారు మాస్టర్. కానీ ఈ రహస్యం అనేది కొన్ని ఎప్పుడన్నా ఒకసారి మనం మననం చేసుకోవడానికి మళ్ళీ మనం గుర్తు తెచ్చుకుంటున్నాం మాస్టర్స్. ఇవి కొన్ని ఈ రహస్యాలు ఎక్కువగా టిబెట్ వాళ్ళ బుక్కుల్లో ఉన్నాయంట మాస్టర్స్. టిబెట్ వాళ్ళ బుక్కుల్లో. అక్కడ ఆయన జన్మ తీసుకున్నాడు కదా! అక్కడివి చాలా మంది రాసారంట. ఆ అనంత బుద్ధ, మగధ బుద్ధ ఆ బుక్కులు మన దగ్గర లేవు. బుద్ధ భగవానుడి వరకు మన భారతదేశంలో ఉన్నాయి. తర్వాత చైనా, టిబెట్ వాళ్ళ దాంట్లో ఇవి ఇవే కాకుండా చాలా రహస్యాలు ఇంకా మనకు తెలియనివి కూడా చాలా ఉన్నాయంట మాస్టర్స్. ఇప్పుడు కరోనాతో రావడంతో చైనా ద్వారా వచ్చింది అలా అంటే వాళ్ళు కొంతవరకు భూమండలాన్ని ఆక్రమించాలి అంతా మాకు కావాలని స్వార్థంతో చేసారు. వాళ్ళు నాశనం అవుతారు. అలా కొన్ని విషయాలు కూడా బయటకు వచ్చినాయి. అవి బయట పడకూడదు. కానీ వాళ్ళు బయట పెట్టి అలా నాశనంకి చేసుకున్నారు. ఎప్పుడు కానీ మన ప్రకృతి, మన శ్వాస, మన ధ్యానము, మన సాధన దేనికోసం ఉండాలి? ఏం చేయాలి? ప్రకృతికి ఉపయోగపడేలా ఉండాలి. జంతువులకు ఉపయోగపడేలా ఉండాలి. మానవాళి ఉపయోగపడేలా ఉండాలి. లోక కళ్యాణాల కోసం మనం ఉపయోగించాలి. అలా చేసినప్పుడే దీని యొక్క ఫలితము, దీని యొక్క సాధన మనకు నిష్కామ కర్మగా మనం చేయగలుగుతాము. నిష్కామ కర్మగా మనము ఎటువంటి ఫలితం ఆశించకుండా ప్రకృతికి ఎప్పుడైతే వదిలేస్తామో, విశ్వానికి ఎప్పుడైతే వదిలేస్తామో అది నిష్కామ కర్మ. దీనితోనే అందరూ కూడా ధ్యానులు, సాధకులు కూడా చేస్తున్నారు, చేస్తూ వెళ్తున్నాము. గురువుగారు మనకిచ్చిన మార్గం ఇది. అంతే కదా మాస్టర్స్! గురువుగారు మనకి నిష్కామ కర్మతో ఆయన మనకందరికీ పంచి వెళ్ళాడు. ధ్యానం అంటే ధ్యానం ఒక్కటితో ఆగిపోలేదు. పశుపక్షాదులను ఎలా పెంచాలి? శాకాహారం ఎలా తీసుకోవాలి? శాకాహారులుగా ఎలా మారాలి? అన్నీ నేర్పించాడు. జంతువులకు ప్రేమించడం నేర్పించాడు. శాకాహారులుగా తయారు కావడం నేర్పించాడు మనకి. వంటలు ఎలా వండుకోవాలి? మనం ప్రాపంచిక జీవితంలో ఎలా ఉండాలి? సంసార జీవితంలో ఉండాలి? సంసారంలో నిర్వాణం ఎలా చెందాలో ఈ రహస్యాలన్నీ ఆయన తెలుసుకొని మనకు పంచిచ్చిన జ్ఞానమే మాస్టర్స్ నేను మీ ముందర పెట్టగలిగాను.
మన సాధన ధ్యాన శక్తి ఏ విధంగా మనం బయటికి తీసామో, దేవతలు శక్తి ఎలా బయటికి తీశారో రెండిటిని ఒకసారి కంపేర్ చేసి చెప్తాను మాస్టర్స్. దేవతలు క్షీరసాగర మదనం ద్వారా చిలికినప్పుడు, పర్వత వాసుకి వాయు ద్వారా, పాము ద్వారా చిలికినప్పుడు అది మొదట వచ్చిండేది. చిలికినప్పుడు ఐరావతం వచ్చింది, ఆలాహలం వచ్చింది. మొదట చిలికినప్పుడు మనకి ఆలాహలం వచ్చింది. ఆ ఆలాహలాన్ని అందరూ భయపడ్డారు. అందరూ భయపడ్డారు. దేవతలందరూ కూడా భయపడ్డారు. కానీ ఈశ్వరుడు అమ్మవారి దగ్గరకు వచ్చి దేవతలందరూ మొరపెట్టుకోవడంతో ఈశ్వరుడు దానిని మింగి తన గొంతులో విశుద్ధ చక్రంలో నిలపగలిగినాడు నిలపగలిగినాడు. అయితే మనము కూడా ధ్యానం చేసి ఆత్మ ప్రయాణం ద్వారా శరీర ఉచ్ఛ్వాస నిశ్వాసల ద్వారా ప్రయాణం చేసి చిలికినప్పుడు ప్రాణశక్తిని బయటికి తీసాము. ప్రాణశక్తిని బయటికి తీసాము. అంతటితో ఆగలేదు. దేవతలు అలాహలం వచ్చిందని ఆగారా? ఇంకా కొంచెం లోపలికి వెళ్ళి చిలికినారు. అప్పుడు ఇంకా కాసేపు చిలికితే ఏమొచ్చింది? రెండవది ఐరావతం, ఏనుగు వచ్చింది. ఇది ఏం చెయ్యాలి అని అంటారు దేవతలు. విష్ణు భగవానుడు ఏం చెప్తాడు? ఇంద్రదేవుడికి వాహనముగా పంపించేయండి. ఇంద్రదేవుడి వాహనముగా పంపించేయండి. మనము ధ్యానం చేసి ప్రాణశక్తితో ఆగామా? ఆగలేదు, ఇంకా చేశాము. మన లోపల ఏమేమి వచ్చినాయి? నొప్పులు, బాధలు, దుఃఖాలు, భయాలు వచ్చాయి మనకి. ఫస్ట్ ఈ దేహం ఎలా నిలదొక్కోవాలి, ఎలా కూర్చోవాలనేది నేర్చుకున్నాము, ప్రాణశక్తి తీసుకున్నాము. రెండవది నొప్పులు, బాధలు వచ్చాయి, కష్టాలు వచ్చాయి. అన్నిటికీ మనము దిగమింగామన్నమాట. వాళ్ళు మళ్ళీ దేవతలు చిలికినప్పుడు చంద్రుడు వచ్చాడు. అయితే ఆకాశంలో వెన్నెల తత్వానికి పంపించేశాడు. మళ్ళీ మనము కూడా నొప్పులు వచ్చాయని, కష్టాలు వచ్చాయని, బాధలు వచ్చాయని భయపడ్డామా? ఇంకా లోపలికి విశ్వశక్తిని ఇంకా మన లోపలికి ఇన్నర్లోకి పంపించడం ద్వారా మనము శక్తివంతంగా బలవంతుడుగా తయారయ్యాము. ఇంకా కానీ ఏమైనా కానీ అని మనము స్ట్రాంగ్ గా తయారయ్యామన్నమాట. అయితే చంద్రుడు వచ్చిన తర్వాత దేవతలు ఇంకా చిలికారు. మళ్ళీ పారిజాత వృక్షం వచ్చింది. మనము కూడా ఏమైనా కానీ ఎప్పుడైతే బలవంతులుగా తయారయ్యామో ఇంకా మనం సాధన పెంచి శాంతి, ప్రేమ మనము నింపుకున్నాం. దేహమంతా శాంతి, ప్రేమతో నింపుకున్నాము. అయితే పారిజాతం తర్వాత ఇంకా చిలికినారు. కల్పవృక్షము వచ్చింది. మనము కూడా మళ్ళీ బాగా ధ్యాన సాధన పెంచినాము. మనకు జ్ఞానం అందుతూ వచ్చింది. ఏ జ్ఞానం? ఎలా జ్ఞానం? ప్రపంచ జ్ఞానం, ఆధ్యాత్మిక జ్ఞానము, డబ్బు సంపాదించిందో జ్ఞానం, డబ్బులు ధనవంతులుగా తయారయ్యే జ్ఞానము. ఎన్ని జ్ఞానాలు సంపాదించాము మనం. ఇక కల్పవృక్షం తర్వాత ఇంకా చిలికారు. కామధేనువు, ఆవు వచ్చింది మాస్టర్. కామధేనువు వచ్చిందన్నమాట. అయితే మనము కూడా ఇంకా చలికి ఎండ వాన అనుకోకుండా ఇంకా సాధన పెంచినాము. శక్తి, జ్ఞానము, శాంతి, ప్రేమ అన్ని నింపుకునేసినాము. అన్ని ఒకదానికి ఒకటి అన్ని నింపుకున్నాము. ఇక కామధేనువు తర్వాత దేవతలు ఇంకా చిలికారు. అష్టలక్ష్ములు వచ్చారు. మనము కూడా సాధన చేసి పెంచి ధ్యాన సాధన శ్వాసను నిలబెట్టి నిర్వాణం పొంది అష్టసిద్ధులు లభించాయి. ఇక ఇంకా చిలికినారు దేవతలు. అమృతం వచ్చింది. మనము సాధన పెంచి మరణాన్ని జయించాం.
చూడండి మాస్టర్స్, దేవతలకు, ధ్యాన సాధకులకు ఏమి సాధించాం చూడండి. మనము కూడా వాళ్ళ అమృతాన్ని సాధించారు, మనం మరణాన్ని జయించామన్నమాట. ఇలా ధ్యానం యొక్క రహస్యాలన్నీ మనము ఛేదించుకొని జ్ఞానం అందుకోవడమే మాస్టర్స్. టైం ఉందా మేడం? ఇంకా అయిపోయిందా? మేడం ఒక 5 నిమిషాలు చెప్పండి, మేడం వచ్చాక నేను చెప్తానండి. టైం అయ్యింది, ఓకే మీరు చెప్పండి, ఓకే మేడం వచ్చాక ఓకే ఓకే. ఈ ధ్యాన సాధన యొక్క రహస్యాలలో ఇంకొక 9 రహస్యాలు అనేటివి ఉన్నాయి. అవి చిన్న విషయంగా చెప్పుకుందాము. ఆయువు ఆయువు పెరుగుతుందనేది ఇంతకు ముందు ఋషులు మునులు మనకు వాళ్ళు రాశారు, కానీ వాళ్ళు అవన్నీ మనకు బయటికి చెప్పలేదు. అంటే శ్వాస స్లోగా తీసుకొని వదలడం ద్వారా మన ఆయుష్ పెరుగుతుంది అని చెప్పుకున్నాం. రెండవది సంపద. ఏం సంపద తెచ్చుకుంటాం మనము? ధర్మము, దొంగ 2 తెచ్చుకుంటాం సంపద. ధర్మము, సత్యంతోనూ జీవిస్తాం, ఎవరికి చెప్పకుండా రహస్యంగాను ఉంచుతాం. అంటే ఇప్పుడు ఇక్కడ ధర్మం అంటే రాజు వస్తాడు, దొంగ అంటే అగ్ని వస్తుంది. అలా మన సంపదను కూడా రహస్యంగా ఉంచుకున్నాము. మూడవది ఇంటి గుట్టు. ఇవి కూడా బయటకి పెట్టకూడదు, ఇవి కూడా బయటికి పెట్టకూడదు. అందుకే ఇంతకు ముందు కాలము జీతం అడగకూడదు, వయసు అడగకూడదు అనేవాళ్ళు. ఇది కరెక్ట్. అంటే ఎందుకు చెప్పారు అంటే, ఒక చిన్న ఉదాహరణ. ఇప్పుడు నువ్వు బాగున్నావంటే ఇంకొక ఆయుష్ ఇంకా కొంచెం ఆనందంగా ఆరోగ్యంగా జీవిస్తావు. నువ్వు బాగలేవు, నువ్వు రేపు వెళ్ళిపోతావంటే ఈ రోజే వాడు భయంతో వెళ్ళిపోతాడనమాట. అందుకని ఇవి రహస్యంగా ఉంచారు. దొంగతనం చేసి చెప్తామా? చెప్పం కదా, రహస్యంగా ఉంచుతాం కదా. డబ్బు దాచుకున్నది మనం రహస్యంగానే ఉంచుతాం కదా, ఎవరికి చెప్పం కదా. ఇలా మనము రహస్యాలన్నమాట. ఇవన్నీ నవగోప్యాలు అంటాం వీటిని, నవగోప్యాలు. మంత్రోపదేశం అనేది మీరు తెలుసుకొని ఉంటారు అందరూ కూడా, చాలా మందికి తెలుసు మంత్రోపదేశము అంటే. ఇంతకు ముందు గురువులు అంటే ఆధ్యాత్మిక గురువులు, ఇప్పుడు ఒక సత్యసాయి బాబా కానీ, రమణ మహర్షి మంత్రోపదేశం చేయలేదు, సత్యసాయి బాబా మంత్రోపదేశం చేయలేదు, గణపతి సచ్చిదానంద స్వామిని, ఇంకా కొంతమంది మునులు, ఋషులు, ఆధ్యాత్మికంలో ఉన్న గురువులు ఒక మంత్రం చెప్పేవాళ్ళు, అది ఎవరికీ చెప్పకూడదు అని చెప్పేవాళ్ళు. వాళ్ళు మాత్రమే ఎవరైతే ఈ మంత్రం విని తెలుసుకుంటారో వాళ్ళని మంత్రోపదేశులు, గురు బిడ్డలు అనేవాళ్ళు అనమాట. అది కూడా రహస్యంగా ఉంచుతారనమాట. ఇవి రహస్యం బట్టబయలైతే కూడా ఎలా ఉంటుందో పురాణాలలో చెప్పినారనమాట మాస్టర్లు, గురువులు ఎంతో మంది ద్వారా మనము తెలుసుకున్నామన్నమాట. అయితే ఇప్పుడు చెప్పేంత టైం లేదు మనకి. తర్వాత ఔషధము అంటే మందుల తయారీ కూడా గోప్యంగా ఉంచుకోవాలి. మందుల తయారీ చాలా మందికి ఇప్పుడు అంటే మెడిసిన్ వచ్చింది. ఇంతకు ముందు పూర్వం అంతా కూడా ఆయుర్వేదిక్ వైద్యం చేసేవాళ్ళు, చెట్ల వనమూలికల ద్వారా మందులు తయారు చేసి ఇచ్చేవాళ్ళు. మంత్ర శక్తితో అంటే మన మాట శక్తిగా చేతులతో తయారైతే ఒక శక్తిగా మారుతుంది. మాట యొక్క మంత్రము ద్వారా శక్తి తయారవుతుంది. అది ఎప్పుడైతే ఏ ఆకులను తీసుకొని మనము తయారు చేస్తామో అది మంత్ర శక్తిగా మారుతుంది అనమాట. అవి ఔషధాలు అంటారు. అవి కూడా గోప్యంగా రహస్యంగా ఉంచాలి, అవి కూడా బయటకు చెప్పకూడదు. తర్వాత దానం చెయ్యడము, దానం కూడా చెప్పకూడదు. అందుకే అంటారు కుడి చేత్తో చేసే దానము ఎడమ చేతికి కూడా తెలియకూడదు అని చెప్పేవాళ్ళు. దానం అంటే అంత రహస్యంగా ఎందుకు చెప్తారంటే, గురువు గారు ఒక మాట అంటాడు, పత్రిజీ గురువు గారు, మీరు
బ్యాంకులో డబ్బు దాచుకుంటారు, ఇనపెట్టెలో డబ్బు దాచుకుంటారు. అది చెప్తారా? చెప్పరు కదా! అలాగే ఎప్పుడైతే దానము అంటే సంపద. అందుకే ఫస్ట్ చెప్తాను. దానం అంటే సంపద. ఎప్పుడైతే మనము దీన్ని గోప్యంగా, రహస్యంగా ఉంచుతామో అది మనకి పుణ్యము. మనము కూడబెట్టుకుంటాం. డబ్బుని ఎట్లా కూడబెట్టుకుంటామో పుణ్యాన్ని మనము కూడబెట్టుకోవాలంటే చేసిందే దానము, చేసిందే మేలు చెప్పకూడదు, అనకూడదు. తర్వాత మానము. మానము మన శరీరానికి, సంస్కారానికి, గౌరవానికి సంబంధించిండేది మనకి మానము. ఇది కూడా మనము రహస్యంగా ఉంచుకోవాలి. అవమానం కూడా రహస్యంగా. గౌరవము మనము ఎలా సంతోషపడతామో, అవమానాన్ని కూడా అలా సంతోషంగా తీసుకున్నప్పుడు ఇంకొకరితో చెప్పము. అవసరం లేదు. నాకిది జరిగింది. కానీ లేదు. అవమానం జరిగింది వదిలేద్దాం అంతవరకే. అది ఇంకెవరికో మనకు సంబంధం లేదు. అంటే ఇక్కడ ఎప్పుడైతే అలా ఉంటామో మనము నిష్కామ కర్మతో ఉన్నట్ల. ఈ ఆత్మతత్వంతో ఉన్నట్ల మనము. అది మనం ఫలితము ఆశించలేదు, నష్టము ఆశించలేదు. రెండిటికి ఆశించకుండా ఉండడం అన్నమాట ఇక్కడ అర్థం అంతే. తర్వాత సంఘము. అంటే బయట ఏమనుకుంటారు? ఎలా ఉంటారో? మనల్ని చూసి వాళ్ళేమనుకుంటున్నారు? మనం ధ్యానం చేస్తున్నాము. వాళ్ళేమనుకుంటారో? అనే ఆలోచనతో కాకుండా, నీ వంతుకు నువ్వు ధ్యానం చేసుకో. నీ మంచి పని నువ్వు చెయ్యి అని అర్థం ఇక్కడ. సంఘం అంటే. ఇవి నవరహస్యాలు, నవగోప్యాలు అంటారు మాస్టర్స్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన త్రివేణి మేడం గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. మాస్టర్స్ ప్రతినిత్యం ఎరుకతోటి ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం చేద్దాం మాస్టర్స్. అందరి చేత చేయిద్దాం. అలాగే వైజాగ్కి మెగా పిరమిడ్ రావాలని పరమ గురువుల కోరిక, పత్రి గారి కోరిక, పత్రి మేడం కోరిక. మనం అందరం సంకల్ప జ్ఞానం చేసి వైజాగ్కి మెగా పిరమిడ్ వచ్చేలా చేద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ.